స్వామి. ఇగో అదొక ఆనందం స్వామి. మళ్ళా మాట్లాడు స్వామి. సారీ స్వామి, ఒక్కసారి ఆ గొంతు వినాలంది స్వామి. మాట్లాడు స్వామి. हम मस्त ट्राई कर रहे थे स्वामी. वो स्वामी की बातें करा कर ఎందుకు మాకు మస్తు బాధ కలిగిడి లోపల లోపల దుఃఖం అయింది స్వామి. దుఃఖం అయింది మాకు. ఇంత దుఃఖం వేసింది కదా స్వామి. స్వామి మస్తు బాధ పెట్టండి స్వామి జనం. స్వామి స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈరోజు శనివారం కాబట్టి మేమైతే హనుమాన్ టెంపుల్ స్వామికి అయితే పోతున్నాం దర్శనం కోసము. మా స్వామి ఇప్పుడే లంకలో సీతమ్మ ఉందయ్యో రామయ్య నువ్వు లంకకు పోయి వచ్చిండు. మా స్వామి స్నానం చేసిండు. పొద్దుగాల లేచి చలిలో స్నానాలు చేసి అనుకుంటాం. మేమైతే పొద్దున్న స్నానం చేసుకొని మంచిగా 5:40 వరకు అయితే మా పూజ అయిపోయింది. సో మేము ఇప్పటి వరకు అయితే లోపల కూర్చున్నాం, అన్ని మాట్లాడుకున్నమాట. బస్కి వెళ్దామా ఎట్లాంటి చర్చలు చేసుకుని బయటకు వచ్చినాం. సో సాటర్డే కాబట్టి కొంచెం సూర్యోదయం బయటకు వచ్చేసింది. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం స్వామి. సో ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఓకే సాంచడం స్వామి. మా సన్యానం చూపిస్తా స్వామి, ఒకసారి చూడండి. ఇవన్నీ మా సాములు ఇట్లా బట్టలు ఆరబెట్టుకుంటారు. ఇది గ్యాస్ వంట ఇక్కడ వంట చేసి మా గ్యాస్ స్వామి ఇక్కడ బయట పెట్టినాం. యాక్చువల్లీ ఇది లోపలే మేము వండుకుంటాం. బట్ లోపల స్పేస్ ఇప్పుడు సౌండ్ నైట్ వండుకుంటారు కాబట్టి ఇక్కడ బయట ఉంది. క్యారమ్ బోర్డు తెచ్చుకురు, నాకు చెప్పలేరు స్వామి. సాములు 3,000 కొన్నాం. 3,000 పెట్టి స్వామి 3,000 అబద్ధం. మాలలు కూడా అబద్ధం. ఈ స్వామి మనీ స్వామి. స్వామి శరణం స్వామి. ఇదే మా సన్నిధానం. బయట నుంచి చూపిస్తాం మీకు మొత్తం. ఇది మా గురువు. ఇగో ఇది అసలు మాకు బంజారా భవన్ స్వామి. ఇది ఎవరు వాడట్లే. సో మేము ఇక సన్నిధానం కోసం అనేసి యూజ్ చేసుకుంటున్నాం. స్వామి శరణం చూడు ఎంత నీట్గా ఉంది స్వామి మా ప్లేస్ ఇక్కడ. స్వామి శరణం అయ్యప్ప. ఇవన్నీ క్లీన్ పెట్టుకున్నాం స్వామి మేము. ఇదంతా ఇగో మా స్వామి కన్యస్వామి. ఈ కన్యస్వామి సార్ ఎంట్రీ విత్ 2 కాఫీ కప్స్. కత్తి స్వామి, గదా స్వామి, కన్యస్వామి. నేను గదా స్వామి. ఓకే స్వామి. మా గురుస్వామి వస్తుండే సాంచడం స్వామి. మా గురుస్వామి మా ప్రవీణ్ స్వామి, గంట స్వామి. ఇగో స్వామి ఈ స్వామి ఇందాక స్టార్ట్ చేస్తా స్వామి. స్వామి మా గురుస్వామి మా సన్నిధానంలో పీఠం స్వామి. చూడండి స్వామి, ఇది చూడండి స్వామి. మా స్వామి గణపయ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, అలిపూర్ మంజుమాత దీపం. మా మదన స్వామి గురుస్వామి. శరణమయ్యప్ప. ఇగో మా భీమమ్మ స్వామి గురుస్వామి అయిపోయి ఈరోజు. మా స్వామి రెడ్ కట్ వేసిరని ఆనందం చూడలేకపోయినాం స్వామి. చూడు స్వామి ఒకసారి చూడు మామ స్వామి ఆనందం చూడండి స్వామి. ఆనంద పుష్పాలు. మా కన్యస్వామి నరియన్న స్వామి, కన్యస్వామి. అన్నస్వామి నువ్వు మాస్టర్ స్వామి. మా గురుస్వామి సన్మానం. అమ్మో నవ్వు డేంజర్ ఉంది స్వామి. గురుస్వామి చూపించిన పెద్ద గురుస్వామి. స్వామి 10 ఎబో అయిపోయింది. ఎంత స్వామి 15th టైం మా గురుస్వామిది. సాంచనమయ్యప్ప, సామ్యచనమయ్యప్ప. మా మణికంట పండుకుండు చాలా సరైన పొద్దు గాలలేసి సన్లో స్నానాలు చేసి అనుకుంటా పొద్దున్న లేచి పండుకుంటు స్వామి పడుకో. ఓకే ఇగో మా కన్యస్వాములు అంతా. మా కన్యస్వాములారా, మా కత్తి సాములారా కన్యస్వాములు. ఓకే స్వామి మేము గుడికి అయితే వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. హనుమాన్ స్వామి గుడికి వెళ్దామని అనుకున్నాం కానీ గోమాత దర్శనం ఇచ్చింది స్వామి. ఇగో చూసారా ఎట్లా చూసింది స్వామి. స్వామి ఓ ఫ్రూట్స్ लिया था एक लिया గోమాత స్వామి శరణమయ్యప్ప. గుడికి వెళ్దామంటే దర్శనం ఇస్తుంది మా స్వామి. फोटो ले कर ला लाओ आज लागे आगे आज नहरते आज से अपने प्रॉब्लम ला खाना गोपाल साहब एडी भी कर रहा है कौन आज सामने
కాంచనం స్వామి వెళ్తున్నాం హనుమాన్ టెంపుల్ కి అయితే సాగర్ మెట్లు. నేనైతే డ్రైవ్ చేస్తున్నా. ఇగో నేను డ్రైవర్ స్వామి, ఓనర్. కన్యస్వామి ఇగో ఇంకో కన్యస్వామి. ఈ స్వామికి కొంచెం మాట్లాడొద్దంటే మాట్లాడుతూ ఉంటాడు. శ్రీ శ్రీ మా మన్యం గురుస్వామి, వినోద్ గురుస్వామి. గదా స్వామి. మా శ్రీ మన్యం గురుస్వామి. మా కుమార్ స్వామి చాలా మంచి వ్యక్తి. యాదగిరిగుట్ట పోదామన్నాడు, ఇప్పటిదాకా తోలుకోలేదు. 200 పెట్రోల్కి సాధను. ఇప్పుడు మేము అన్నారం రీచ్ అయిపోయినాము. ఇంకో 10 నిమిషాలు గుడికి సాంసండం పోతాన్నాము. మా స్వామి లిమిట్ లో డ్రైవ్ జీరో స్పీడ్ స్వామి చూడండి. తక్కువ స్పీడ్ లో ఉండి మా సాములు ఎన్నడూ లేని చాలా మెల్లగా నిదానంగా నొక్కుంటపోతున్నాము. ఇది పక్కన ఎయిర్పోర్ట్. మా స్వామి డ్రైవర్ చాలా నీట్ గా డ్రైవ్ చేస్తుండు. మా స్వామి మా కుమార్ స్వామి ఈ మధ్య సైలెంట్ ఎందుకు అయ్యాడు తెలియదు. అదే స్వామి అలిగిండు. అంటే మా కత్తి స్వామికి ఏం డౌట్ అంటే వినోద్ అన్న స్వామి ఫస్ట్ టైం నడుపుతాడు. ఫస్ట్ టైం స్వామి నాకు కార్ వస్తాయి కానీ ఎవరు నమ్మరు, అది ప్రాబ్లం. బ్లాక్ చూసాను అని చెప్పండి స్వామి అందరికి. మా స్వామి తెలియదు. లేలే అయ్యప్ప మా గురుస్వామి చాలా బాగా నడుపుతుండు. మేము అసలు షాకింగ్ లో అందరికి తెలియాలనేసి ముఖ్య కారణం మన దర్శనం చేసుకొని కార్లో పోతుంటే మా వినాయకుడు స్వామి కనిపించిండు. దర్శనమిచ్చిండు. పాటలు పెట్టినాము కానీ పాటలు వినిపిస్తలే స్వామి సాంచండం. మన కత్తి స్వామి చాలా ఆఫీస్ వర్క్ మీద చాలా టెన్షన్ పడుతుంది. సాంచండం స్వామి శరణమయ్య. ఇగో స్వామి గుడికి పోయే మధ్యలో మా టోల్గేట్ వచ్చింది, గుమ్మడిదల టోల్గేట్. ఇప్పుడు మేము టోల్గేట్ క్రాస్ చేయాలి. మా అన్నస్వామి ఇగో మన అన్నస్వామి సైడ్లకి పోతుంది టోల్గేట్ లో. మన లోకల్ కాబట్టి ఇట్స పెడతారు స్వామి శరణం స్వామి శరణం. స్వామి కొంచెం మెల్లగోని స్వామి. ఎందుకంటే అసలు ఎవరైనా పోతారా స్వామి? జీరో పోతుంది స్వామి. చూడు స్వామి జీరో. ఇప్పుడే ఎంట్రీ అయినాం మన హనుమాన్ స్వాములు మన జంగల్ సాంశండం. ఇది మొత్తం జంగలు 10 కిలోమీటర్ల దాకా ఉంటుంది స్వామి స్వామి శరణం అయ్యప్ప. అది కాదు స్వామి 14 స్వామికి తెలియదు. మనం పోయే రూట్ లో ఒక హనుమాన్ టెంపుల్ ఇంకా మన అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా వస్తుంది. మనం పోయేది ఇప్పుడు సాగర్ మెట్లు స్వామి, ఫేమస్ హనుమాన్ టెంపుల్ ఇన్ నర్సాపూర్. స్వామి ఇప్పుడు మనం అయితే నర్సాపూర్ జంగల్లో ఉన్నాం, ఫారెస్ట్ ఏరియాలో. ఈ నుంచి ఒక 13 km ఉండొచ్చు ఇది దాటాలంటే. సో తర్వాత నర్సాపూర్ చివరస్ వస్తుంది. ఆ నుంచి మనము ఒక 5 km ఉంటుంది టెంపుల్ కి. సాగర్ మెట్లు టెంపుల్, హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట ఇటు సైడ్. చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు స్వాములు ఇక్కడ. సో అడికెళ్ళి మనం స్వామివారి దర్శనం అయితే ఆంజనేయ స్వామివారి దర్శనం తీసుకుందామంటే వెళ్తున్నాం. సో అదే స్వామి వెళ్ళి ఇక ఆశీర్వాదం తీసుకున్నామైతే వెళ్తున్నాం. సాంచండం గురుస్వామికి ఏం చేయాలో అర్థమైతే గురుస్వామి నన్ను కాడతా మీరు రీల్ వీడియో కాడతా. మన సాములు ఇంకా మనమనే కాదు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ ఆ సాగర్ మెట్లుకి దర్శనం సాగర్ మెట్లు కొన్ని చాలా సాములు వస్తూ ఉంటారు. సాగర్ మెట్ల మన అడవిలో చాలా పులులు తిరుగుతూ ఉంటారు స్వామి. స్వామి మన రేవంత్ రెడ్డి స్వామి, ఇంకో రేవంత్ రెడ్డి స్వామి చూడొచ్చు. సీరియస్ ఓకే ఫస్ట్ ఓకే. ఇప్పుడు మేము ప్యూర్ చేసినాం స్వామి. ఇగో చూడండి ప్యూర్ జంగల్. ఈ ఏరియాలో జింకలు పులులు చాలా తిరుగుతారు స్వామి. ఇది చాలా డేంజర్ ఏరియా. మన నర్సాపూర్ ఏరియా ఉన్న మా 5 ఉన్నాం స్వాములు. ఇక కత్తి స్వామి, కన్యస్వామి, మా గదాస్వామి, నేను కూడా గదాస్వామి. బట్ మా అన్న స్వామి చాలా సీనియర్ కాబట్టి ఇప్పుడు మా కన్యస్వాములకి పుణ్యక్షేత్రాల్లో ఒక టెంపుల్స్కి తోలుకోవాలి కాబట్టి మేము గుడికి తోలుకోపోయి వాళ్ళకి భక్తి ఏందో భజన ఏందో మన గుడికి తీసుకుపోయి వాళ్ళకు క్రమశిక్షణ ఎట్లుంటుందో నేర్పిద్దామని మేము ఇప్పుడు గుడికి పోతున్నాం స్వామి. ఇది మన ఫారెస్ట్లో
పార్క్ స్వామి. మా స్వాములు ఇప్పుడు పోతున్నాం కదా, ఇప్పుడు మేము పోయే రూట్ లో అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది. మీకు ఇప్పుడు లాంగ్ లో కనిపించేటట్టు మేము చూపిస్తాం స్వామి. స్వామి అయ్యప్ప ఇప్పుడు నియర్ బై ఒక 1 km దూరంలో ఉన్నాము అయ్యప్ప స్వామి టెంపుల్ కి. ఇప్పుడు మన అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇప్పుడు మన అయ్యప్ప స్వామి టెంపుల్ 26 నాడు ఓపెన్ ఉంది స్వామి. సేమ్ టు సేమ్ శబరిమలలో ఎట్లుంటుందో అట్లనే కడుతుర్రు. ఇప్పుడు మేము ప్రెసిడెంట్ టెంపుల్ కి సాగర్ మెట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళా అయ్యప్ప స్వామి టెంపుల్ కి వస్తాం. ఇప్పుడు ఓపెనింగ్ రోజు 26 నాడు ఇగో బ్యానర్ పెట్టింది మా శ్రీ మన్యం శ్రీ అరుణ్ గురుస్వామి గారు విచ్ చేస్తున్నారు. ఇంకా మేము ఇప్పుడు సాగర్ మెట్లు కంటిన్యూ అవుతున్నాము. మా పల్లెటూరు విధానం బట్టి బస్సులు చాలా రోజుల తర్వాత చూస్తున్నాం ఇట్లాంటి అడవి ప్రాంతాలలో. చూడకపోవచ్చు బస్సులని, మా స్వామి ఇలాంటి బస్సులు ఇప్పుడు ఉన్న జనరేషన్స్ కి బస్ అంటే ఎంతో తెలియదు స్వామి. ఇది పురాణ కాలం నుంచి ఉన్న పల్లెటూరు బస్సులు. అవిట్లో జర్నీ చేస్తుంటే ఒక ఫీల్, అదొక ఆనందం అనిపిస్తుంది. ఆ బస్సుకి 6 టైర్లు ఉంటాయి సామిలు. ఈ అడవి ప్రాంతాలలో ఇగో ఆ కొండ స్వామి, నీళ్లు సముద్రం ఉంటాయి. మల్లన్న టెంపుల్ స్వామి ఇది. నర్సాపూర్ ఎంటర్ అవుతున్నాం. ఇంకో 1 కిలోమీటర్ దూరంలో నర్సాపూర్ రీచ్ అయిపోతాం స్వామి. వచ్చేసాం స్వామి. ఇంకో 500 మీటర్స్ లో నర్సాపూర్ రీచ్ స్వామి. నేను మంచితనంతో మా కన్య సభలకు చెప్తుండే నా మీదనే అరుసుడు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇగో ఎంటర్ నర్సాపూర్ స్వామి. ఇగో వచ్చేసినాము నర్సాపూర్. ఇది మన నర్సాపూర్. రోడ్ శుద్ధది కాదు, ఇది చూడండి వచ్చేసినాము స్వామి. మా అన్న స్వామి ఇప్పుడు నర్సాపూర్ రీచ్ చేసిండు. స్వామి हम आगे था नरसापुर इधे अब नरसापुर डग रहा था सागर मेట్లు గుడిని जा रहे थे हम तो अब वाटे पर था. ఇక్కడ మా లాంగ్వేజ్ మాట్లాడడం కారణం ఏంటంటే స్వామి ఇక్కడ నుంచి అంతా మా క్యాస్ట్ సాములు ఉంటారు ఇక్కడ. బంజారా బంజారా తెలుసు కదా. శివలాల్ మహారాజ్ శివలాల్ మహారాజ్ కి మన బ్యాక్గ్రౌండ్ దిగాడి. नरसापुर अत्यधि 4 किलोमीटर स्वामी चाकल मेटला वो दर्शन ले लेता नहीं. अब हमारे चुट्टपकला गुड़ी भी दर्शन ले ले. हमारे गुरु स्वामी कैमरा पे गुरु स्वामी विनोद स्वामी दिखा ले आ समय अब कन्या सामुल गुड़ी गुड़ी यात्रा मात्रा फरनु काबट्टी अब गुड़ीन आजो धोकले स्वामी देखन ट्रैवल करे रात्रि मात्रम स्पीड में जाओ. हमारा दीक्षा सारी पर आजो कंप्लीट एवढं करण हम गुडीना अंदून जारेचा स्वामी तपू मत के लोकोनी. अब सामशरणम इधे अब पूजा का कोण विधानम काय को सीगुणु गतो गुडीन जाओ तो मालम स्वामी. स्वामी शरणमయ్యప్ప. इधे अब తూప్రాన్ రోడ్ తెలుగు అది స్టార్ట్ పోయే రోడ్ కి పోతున్నాం స్వామి. ఇట్లా పోతేనే మన సాగర్ మెట్లు గుడి అనేది వస్తుంది. अंगड़ी तागड़ से हमारे भी 5 सही दे इधे अब हम स्वामी इधे हम 4 वेन एक्टिव आ रहा तो सर को वो हमारा स्वामी ठालो बड़ा है एकलो काय करो उसको मालूम है పోరాటం करो ड्यूटी छे काय छे ठालो फरे वालो स्वामी మేమందరం టెంపులింగ్ వచ్చిడింగ్ ఆ స్వామి ఒక్కడే వెనకాల కూర్చున్నాడు. స్వామి శరణం అయ్యప్ప.
हम मस्त ट्राई कर रहे थे स्वामी वो स्वामी ती वादे करा कर ఎందుకు మాకు మస్తు బాధ కలిగిడి లోపల లోపల దుఃఖం అయింది స్వామి దుఃఖం అయింది మాకు ఇంత దుఃఖం వేసుడు ఇంకా స్వామి स्वामी चरण स्वामी हमारी वादे कर रहे हो नहीं तो कसे कोई बात आ रही स्वामी हम सारे जब पूजा में हैप्पीनेस चाहिए हमें ना उदे काय को वादे స్వామి గుండె మా డక్కు కరి उदे हम स्वामी वादे मुने आदि काय को वादे आ रही स्वामी वादे क्या कर lu kan स्वामी सर को స్వామి कर చేయి స్వామి చేయి स्वामी बातें करो तो गुंडे दुख मारी దుఃఖం వస్తున్నది రయ్యా ఓరయ్యా ఏడిపోతున్నది రయ్యా हम भाई गाना भी ज्यादा लेंथ नहीं बोलने कुछ गाना स्वामी बोल जरा काफी काय बड़ा। वेळ किसको मालूम छेजा गुडी नावनी आवनी केन परवाती पोर उठन टगरी यायचा नींद చేయగరంకో లేకపోతే स्वामी गुडीन जमा करून स्वामी 1 बजे रात उठा नागायचं होंगळी करे मेले स्वामी म्हण काय करू म्हण होंगळी 1 बजे रात करा नागता आणि गुडीन जमा करता आणि फरबादी 4 बजे रात पूजा करायचं आणि आपले आदेश म्हण 9 बजे बेरेस ही काय पद्धतीचं का स्वामी बरी कने सामन सगळं 1 बजे उठाडो सुगे 1 बजे उठाडे तमन रीजन च स्वामी कशें गतो आपले गुरु सामुले 1 बजे उठे कोनी हो తెలుగు 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 ట్రాన్స్లేట్ మా సాములకి పొద్దుగాల 3 గంటలకి లేపేసి 1 గంటలకి లేపేసి స్వామి గుడికి తీసుకెళ్తా అని స్వామి ఏ సాంగన ఈ కాయ్ ఇగో మేము स्वामी ఏ తమో మేము పోయే రోడ్ల మీద ఇగో కోతులు ఉన్నాయి స్వామి జై శ్రీరామ్ స్వామి ఇగో మేము మెల్లగానే పోతున్నాం స్వామి స్వామి శరణమయ్యప్ప వానర సైన్యం ఇగో అమ్మ మా కత్తి స్వామి ఎన్న లేని నోట్లకి వెళ్ళి మాట వచ్చింది స్వామి మాట వచ్చింది అందుకని ఎండ కూడా వచ్చింది ఎండ కూడా వచ్చింది స్వామి ఇగో అదొక ఆనందం స్వామి మళ్ళా మాట్లాడు स्वामी వద్దా దే సారీ స్వామి ఒక్కసారి ఆ గొంతు వినాలని ఉంది స్వామి మాట్లాడు స్వామి కత్తి స్వామి గుర్తు వినాలి స్వామి మా కత్తి స్వామి చాలా కష్టాలు అనుభవించి కన్యస్వామిలో ఇప్పుడు కత్తికి వచ్చాడు ఇప్పుడు మా కన్యస్వాములు కష్టం విలువ ఏందో తెలుసుకుంటున్నారు అయ్యప్ప మాలలో మన గదాస్వామి వినోదన్న స్వామి చాలా ఉన్న కన్యస్వాములని ఎలా గుడికి తీసుకుపోవాలి ఎలా క్రమశిక్షణతో ఉండాలి మంచితనము పెద్దలకు గౌరవం ఎట్లు ఇవ్వాలి మాతా స్వాములతో ఎట్లుండాలి అనేది మొత్తం నేర్పించిన మన వినోదన్న స్వామి మన కత్తి స్వామి వచ్చేసి కన్యస్వామి ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాడు మన ఇప్పుడు కష్టపడి ఇప్పుడు డ్యూటీ చేసుకుంటున్న స్వామి ఆయనకున్న టైంలో టెంపుల్కి వస్తూ ఉంటాడు బుక్ చదువుతూ ఉంటాడు మన కన్యస్వాములు శరణాలు నేర్చుకుంటున్న స్వామి ఈ మధ్యనే వీళ్ళిద్దరికి ఇప్పుడు 10-15 శరణాలు వస్తుంది డే 2 స్వామి ఇప్పుడు ఇంకో 5-6 రోజుల్లో 108 శరణాలు నేర్చుకొని చెప్తా అన్నారు స్వామి స్వామి శరణమయ్యప్ప మన అన్న స్వామి 108 శరణాలన్నీ టెంపుల్ అయితే వస్తాయి. దగ్గరకు వస్తుంది స్వామి ఇప్పుడు టెంపుల్ వచ్చేసింది దగ్గరలోనే సో ఆడికి వెళ్ళేసి విజువల్స్ అయితే నేను క్యాప్చర్ చేస్తా స్వామి చూడండి స్వామి శరణమయ్యప్ప అక్కడైతే ఏం డిస్టర్బెన్స్ లేకుండా మీకు మంచి ఒక మంచి వ్యూ చూపిస్తాం స్వామి మా అన్న స్వామి మంచి వ్యూ చూపిస్తారు మీకు మీరు లాగ్ లో మీకు డిసప్పాయింట్ అనేది కనిపించదు స్వామి ఇదైతే మా గ్యారంటీ స్వామి స్వామి శరణమయ్యప్ప మీరు ఎంటర్ అయిపోయినాం స్వామి ఇగో బ్యాక్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ మేము యూటర్న్ తీసుకొని రావాలి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసినాం ఆల్మోస్ట్ టెంపుల్ రీచ్ అయిపోయినాం స్వామి స్వామి శరణమయ్యప్ప ఇగో ఇప్పుడు మేము గుడి ఎంట్రీ చూపిస్తున్నాం స్వామి ఒక్క సెకండ్ గుడికి ఎంట్రీ ఎంట్రీ అవుతున్నాం స్వామి ఇగో మా టెంపుల్ కి ఇగో రూట్ స్వామి అదే టెంపుల్ కనిపించే లాంగ్ లో ఇగో దగ్గరలో ఆపుతాం స్వామి మేము టెంపుల్ లో పోతున్నాం రాంచడం ఇంత దూరం 25 km దూరం వచ్చినాం సో మీరు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి ఈ విజువల్ చూడొచ్చు ఇక్కడ ఈ టెంపుల్ సిటీలోనే కాకుండా స్వామి మీరు కూడా ఇట్లా పల్లెటూరు ఎప్పుడైనా వీకెండ్స్ మీరు కూడా ఎక్కడ తిరగకుండా రండి స్వామి చాలా బాగుంటది ఇక్కడ చాలా స్వాములు వస్తుంటారు దర్శనానికి మీరు కూడా దర్శనం చేయాలి స్వామి స్వామి శరణమయ్యప్ప మీరు దర్శనం చేసుకుంటే మాకు కూడా స్వామి టెంపుల్ కి వచ్చేసినాము అక్కడ మా పాదాలు కడుక్కునే స్థలం ఉన్నది మా టెంపుల్ స్వామి ఇది ఇగో మా చిన్న చిన్న కన్యస్వాములు దర్శనం చేసుకోనికి వచ్చారు స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి కార్లకి వెళ్ళి దిగుతలే గుడికి దర్శనంకి పోదామంటే మా స్వాములు రాడేరు జల్దీ దిగు స్వామి ఎంతసేపు స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి అన్న స్వామి షర్ట్ తీస్తే లోపల పోదాం స్వామి పెట్టేది స్వామి అందరు షర్ట్లు తీసి కార్లో పెట్టు స్వామి లేమా లేమా
స్వామి ఇక్కడ మేమే కాదు మా తోటి ఉన్న కొందరు పక్క ఊరు స్వాములు కూడా దర్శనం చేసుకోనికి వచ్చారు స్వామి. చూడండి స్వామి, మీరు చూడొచ్చు. ఇగో మన స్వాములో అయ్యప్ప స్వామి. ఇది మన అప్పుడు దగ్గర పోయినాక మీకు గుడి అంటే దేవుడి విగ్రహం ఏందో చూపిస్తాం స్వామి. మాది ప్రజెంట్ 3 రౌండ్స్ అయితే కంప్లీట్ అయింది స్వామి. మరో 2 రౌండ్లు అయితే మా ప్రదక్షిణాలు అన్నీ కంప్లీట్ అవుతాయి స్వామి. ఇప్పటికీ మా కత్తి స్వామి మౌనవ్రతం అనేది పాటిస్తున్నాడు. మా కన్యస్వామి అసలు అర్థం అవుతలేదేమో ప్రదక్షిణాలు ఎట్లా చేయాలో. ముక్కు మీద దండం గుర్తు పెట్టుకొని మరీ చేస్తాను స్వామి. అన్నస్వాములు ఇగో మా కన్యస్వాములు పోతున్నారు స్వామి. ఇది చాలా మహిమ కల్ల గుడి అని చాలామంది నమ్ముతారు. మన శ్రీ సాగర్ మెట్లు నర్సాపూర్ దగ్గర ఉంటుంది స్వామి. మేము లాస్ట్ రౌండ్కి పోతున్నాం స్వామి. నేను మా కన్యస్వామి, మా స్వాములు ముంగటికి వెళ్ళిపోయారు. మా లాస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకొని మొక్కులు అనేది చాలా పవిత్రమైనది. నేను మా కన్యస్వామి లాస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకొని దేవుని విగ్రహం దగ్గర పోయి మేము ఆశీస్సులతో మంచిగా మా భక్తి మంచిగా జరగాలని కోరుకుంటున్నాము స్వామి. స్వామి శరణమయ్య. మా దేవుని విగ్రహం స్వామి. ఇది మా దేవుని విగ్రహం చాలా నీట్గా తయారు చేయబడ్డది. మా స్వాములు మా పూజారి స్వామి శరణమయ్యప్ప. మా స్వాములు బొట్టు అనేది వేసుకుంటున్నారు. ఇప్పుడు కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటారు స్వామి. మన స్వామి కొబ్బరికాయ అయ్యవారికి కొడుతూ ఉన్నారు. कायंगो विनोद भी आसा में कतो नमोनी ला काय भी फनी इंसिडेंट्स कर दो विनोद भी आसा में काय भी एक फनी इंसिडेंट्स कर మా విగ్రహం మా ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. చూడండి మా ఆంజనేయ యొక్క చాలా మహిమ గల దేవుడు. ఓకే వనవాసానికి వెళ్ళేటప్పుడు మన శ్రీ స్వామి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. వనవాసం వెళ్ళిన తర్వాత మన రాముడు స్వామి సీతా స్వామి అనేది మన హనుమంతు స్వామి పాదరక్షములు లేదు అని పాదరక్షములు తెచ్చి ఇస్తారు. मावन गाరు పచ్చ కదా సామి తర్వాత సీత వనవాసంలో ఎంత కష్టపడ్డారో మనకు ఈ వీడియోలో అనేది కనిపిస్తూ ఉంటుంది స్వామి. వనవాసం చేసిన అడవి ఆ స్వామి జింక పిల్లలు ఇంకా మన స్వాములు. తర్వాత మన నన్నయ్య భట్టుడైన రాముడు స్వామి భక్తుడైన నన్నయ్య భట్టుడు స్వామి వచ్చి నేను చేసిన ఒక పదార్థము తినమని రాముడికి ఇచ్చాడు. తర్వాత మన రాముడి స్వామి దగ్గర ఒక పక్షి గాయమైన పక్షిని చూసి దాన్ని గరుడ పక్షిని గాయమైన దాన్ని ముందు పరిగొని తర్వాత మన శ్రీ ఆంజనేయ పుత్రుడికి మన రాముడు వనవాసంలో కనిపించిన శ్రీ శ్రీ మహావిష్ణు చిరంజీవి
శ్రీ శ్రీ మహా చిరంజీవి అయిన హనుమంతు స్వామికి రాముడు కలుస్తాడు. కలుస్తున్న విజువల్స్ అయితే చూస్తున్నాం స్వామి ఇక్కడ. మా స్వామి తర్వాత మన రాముని స్వామి దగ్గర ఒక వావర స్వామికి బాణం కొడతారు ఎవరో, అది కొట్టింది మన సీతా స్వామిని రావణాసురుడు స్వామి ఎత్తుకుపోయిన తర్వాత రామునికి సహాయం చేసిన మన హనుమంతుడు స్వామి శ్రీరామ అనే ఒక బండని రాసి ఆ చెరువు మొత్తం నింపేసి ఆ కాలువలు ఫుల్ చేసేసి మన హనుమంతుడు శ్రీలంకకి వెళ్ళిన టైంకి మన రాళ్ళు బావర్ స్వాములు ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు. మన రాముడు సీత కోసం పోయేందుకు మన ఆంజనేయ స్వామి చాలా చాలా కష్టాలు అనుభవించారు. తర్వాత అయిపోయిన తర్వాత మన సీతను రాముడు లంక నుంచి తీసుకొచ్చిన తర్వాత కలిసిన పుణ్యక్షేత్రమే అయోధ్య స్వామి. స్వామి ఈశ్వరమయ్యప్ప. సాంజనం సాంజనం స్వామి ఫైనల్ అయితే మా దర్శనం అయితే అయిపోయింది స్వామి. స్వామి మా కొబ్బరికాయ జూమ్ చేసి చూపిస్తా, మర్చిపోయినాం స్వామి. అక్కడైతే కోతి స్వామి ఫుల్ పండుగ చేస్తుంది స్వామి. ఆడ తినుకుంటా ఆడనే మర్చిపోయినాం మేము. కనిపిస్తుందా స్వామి వెనకాల? మాకు లేదేమో అది. మా ఏమంటారు, తినే అదృష్టం లేదు, అందుకనే అది మా హనుమంతు స్వామి ప్రత్యక్షంగా ఆడికి వచ్చేసి హనుమంతు స్వామి తినేస్తుండు. స్వామి శరణం. స్వామి ఇదే మన సాగర్ మెట్లు గుడి. దర్శనం కంప్లీట్ అయింది స్వామి. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. ఇప్పుడు మా సన్నిధానంకి పోవాలి స్వామి. ఇదే స్వామి, ఇది మన అన్నదాన కార్యక్రమము జరిగే చోటు స్వామి. మన సాగర్ మెట్లలో ఎవ్రీ శనివారం ఆఫ్టర్నూన్ మధ్యాహ్నము 12:30 నుంచి మన భిక్ష అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఫుడ్ అనేది స్టార్ట్ అవుతుంది స్వామి. స్వామి ఏ క్షణం